Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. వీక్షకుల అభ్యర్థన మేరకు కాన్స్టిట్యున్సీ నెంబర్ 105 అద్దంకి శాసనసభ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల వివరాలు తెలియజేసే ముందు అద్దంకి శాసనసభ నియోజకవర్గం బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అద్దంకి శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యులు, పార్టీలు, వారి వివరాలు 1955లో అద్దంకి శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది. నాగినేని వెంకయ్య గారు కృషికారుల ఒక పార్టీ అభ్యర్థిగా వారు విజయం సాధించారు. 62లో పి రంగనాయకులు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా వారు విజయం సాధించారు. 67, 72 వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దాసరి ప్రకాశం గారు విజయం సాధించారు. నాగినేని వెంకయ్య గారు, పి రంగనాయకులు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు అయితే దాసరి ప్రకాశం గారు షెడ్యూల్ క్యాస్ట్. 78 కరణం బలరాం గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు విజయం సాధించారు. 83, 85 వరుసగా బాచిన చెంచుగట్టయ్య గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 89లో జె రాఘవరావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 94లో బాచిన చెంచుగట్టయ్య గారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తర్వాత తెలుగుదేశంలో వారు ప్రవేశించారు మరొక మారు. 99 ఎన్నికలకు గాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే బాచిన చెంచుగట్టయ్య గారు విజయం సాధించారు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కరణం బలరాం గారు విజయం సాధించారు. 2009 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ గారు 2014 నాటికి వైకాపా అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి 2019 ఎన్నికలకు గాను గొట్టిపాటి రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఇక్కడ 2014లో వైకాపా అభ్యర్థులుగా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి 23 మంది శాసనసభ్యుల్లో తిరిగి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన ఏకైక శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మాత్రమే. మీకు వీరందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. 67, 72 రెండు ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన దాసరి ప్రకాశం గారు మాత్రం షెడ్యూల్ కులాలకు చెందినటువంటి నేత. మిగతా వారందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు. ఇప్పుడు సామాజిక వర్గాల వారిగా ఓటర్ల వివరాలు మనం చూస్తే కమ్మ 56,758, రెడ్డి 28,537, ఎస్సీ మాదిగ 24,253, ఎస్సీ మాల 21,183, కాపులు 19,846, యాదవులు 17,269, వైశ్యులు 15,589, వడ్డెర్లు 10,468, ముస్లిం మైనార్టీలు 8,720, రజకులు 6,627, యానాదులు 4,625, బ్రాహ్మణులు 3,672, కుమ్మర్లు 3,311, ఇతర వెనుకబడిన తరగతులన్నీ కలిపి 3,276, ఈడిగ అంటే గౌడ్స్ 2,448, ఎరుకుల 2,340, అంటే మొత్తం 2,31,859 మంది ఓటర్లు ఉన్నటువంటి అద్దంకి శాసనసభ నియోజకవర్గంలో కమ్మలు ఇక్కడ ప్రాధాన్య క్రమంలో ప్రథమ స్థానంలోను, ఆ తర్వాత ఎస్సీ మాలలు, ఎస్సీ మాదిగలు కలిపితే 46,000 పైచిలకు ఓటర్లుగా వీరు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ప్రాధాన్య క్రమంలో కమ్మ, షెడ్యూల్ కులాలు ఇక్కడ నిర్ణయాత్మక శక్తులుగా, ఏ అభ్యర్థి విజయాన్నైనా వారు నిర్ణయించేటటువంటి శక్తులుగా ఉన్నారు. ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపకరించిందని ఆశిస్తూ చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.